జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఈ గొప్పలన్నీ మీ మామగారు చెబుతుంటే విని ఎంతో ఆనందం వేసింది. ఎలాగో రేపు అక్కడికి వస్తున్నాగా నేరుగా చూసి ఇంకా ఆనందిస్తాం. ఏంటి మీరు రేపు వస్తున్నారా? అవునే, అందరం వస్తున్నాం. ఇప్పుడు ఎందుకు? వీలు చూసుకొని నేనే వస్తా. అంటే ఏమిటే, మమ్మల్ని రావద్దంటావా? మే వచ్చి మీ అత్తగారి సొమ్మునేం తినేయంలే. వచ్చేటప్పుడు మాకు కలిగిందేదో పట్టుకునే వస్తాం. అది కాదే, రేపంటే మరి మీ ఆయనతో కలిసి బయటికెళ్లే పని ఏమైనా పెట్టుకున్నావా? అవునవును, ఇద్దరం కలిసి బయటికి వెళ్ళాలని ప్లాన్ చేశాం. ఒసే ముద్దు, పెళ్ళై సత్యనారాయణ వ్రతం అది చేసుకోకుండా అలా జంటగా బయట తిరిగేయకూడదే. రేపు వ్రతం అయ్యాక మీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. రేపు వ్రతమా? అవునే, ఇందాక మీ మామగారు వచ్చినప్పుడే నిర్ణయించాం. రేపు మంచి రోజు, ఇద్దరినీ కూర్చోబెట్టి వ్రతం జరిపించాలని అనుకున్నాం. అది కాదే, రేపు ఇంకా పెళ్లి కాని పిల్లల అల్లరి చేయకూడదు. ఇదిగో ఈ ఫోను కుయ్యి కుయ్యమని అరుస్తోంది. బ్యాటరీ అయిపోయినట్టుంది, కట్ అయిపోతుందో ఏమో. మేమందరం రేపు వస్తున్నాం. హలో అలివేణి, వినపడిందిగా? హలో హలో అలివేణి. ఏంటి మావయ్య, నాయనమ్మ ఫోన్ చేసి వ్రతం ఏదో అంటుంది. అవునమ్మా, మీ నాయనమ్మ ఇచ్చిన షాక్ నుండి నేను ఇంకా తేరుకోలేదు. మీరెందుకు ఒప్పుకున్నారు? నేనిక్కడ ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉన్నానని వాళ్ళు అనుకుంటున్నారు. రేపు వాళ్ళు ఇక్కడికి వస్తే నేను ఆయనతో సంతోషంగా ఉండడం కాదు కదా. అసలు ఆయన నా మొహమే చూడడం లేదని, నేను వేరే గదిలో ఆయన వేరే గదిలో ఉంటున్నామని వాళ్ళు నమ్మిందంతా అబద్ధం అని తెలిస్తే వాళ్ళు తట్టుకోగలరా? మీ నాయనమ్మ వ్రతం అనే మాట అనగానే ఈ భయాలన్నీ అప్పుడే మొదలయ్యాయమ్మా. మరెందుకు ఒప్పుకున్నారు మావయ్య? ఏదో ఒక రకంగా ఆపాల్సింది కదా. నేనెంత ఆపుదామనుకున్నా మీ నాయనమ్మ ఎక్కడాగుతుందమ్మా మహాతల్లి. బుల్లెట్ ట్రైన్లో దూసుకుపోతుంది. ఆవిడే క్యాలెండర్ తెచ్చింది, చకచక చూసింది, రేపే వ్రతం అనేసింది. నేను అతకని అబద్ధాలని చెప్పి ఆపుదామని చూసినా ఉపయోగం లేకుండా పోయింది. మరిప్పుడు ఏం చేద్దాం మావయ్య? చేయడానికి ఏముందమ్మా, వ్రతానికి ఏర్పాట్లు చేయాల్సిందే. మావయ్య, వ్రతం ఎలా జరుగుతుంది? ఆయన అసలు నా మొహం చూడటానికి ఇష్టపడడం లేదు. అలాంటిది నాతో కలిసి వ్రతంలో ఎలా కూర్చుంటారు? ఏదో ఒక విధంగా ఈ వ్రతాన్ని ఆపండి మావయ్య. ఇందాకటి వరకు వ్రతం ఆపాలని అనుకున్నానమ్మా, కానీ ఇప్పుడు వ్రతం జరగాలని కోరుకుంటున్నాను. నీకు నందుకి పెళ్ళవుతుందని మనమెవ్వరం అనుకోలేదు, కానీ ఆ దేవుడు ఎప్పుడో నిర్ణయం చేసినట్టున్నాడు. అందుకే మీ పెళ్ళైపోయింది. ఎవరు కావాలనుకున్నా ఎవరు వద్దనుకున్నా దైవ సాక్షిగా మీరు భార్యాభర్తలయ్యారు. ఈ వ్రతం కూడా స్వామి కార్యమే అనుకుంటున్నాను. పైగా పెళ్ళైన కొత్త జంటకి వెంటనే జరగాల్సిన తతంగాలివన్నీ. దీన్ని మళ్ళీ ఎప్పుడు చేసుకోవడం కుదరదు. ఈ వ్రతం జరిగితే మీ జీవితాల్లోనూ వాడి మనసులోనూ మార్పు వస్తుందని అనిపిస్తుంది. ఎలాగోలాగా ఈ వ్రతం జరిపించాలమ్మా. ఎలా జరుగుతుంది మావయ్య? అందుకు మీ అబ్బాయి ఒప్పుకోవాలి కదా. కాళ్ల వేళ్ల పడైనా వాణ్ణి ఒప్పించాలి. నేనందును ఒప్పిస్తాను. నాకు నమ్మకం లేదు. వాణ్ణి ఒప్పించి పెళ్లి చేశాను. వ్రతం చేయించలేనమ్మా. పెళ్లికెలా ఒప్పించారు? ఒప్పుకోకపోతే నేను చచ్చినంత ఒట్టు అన్నాను. ఇంట్లోంచి వెళ్ళిపోతాను, జీవితాంతం వాడి మొహం చూడను అన్నాను. అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారన్నమాట. అంతే అనుకో. వద్దు మావయ్య,
దయచేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయకండి, అది కరెక్ట్ కాదు. అది ఒట్టి బ్లాక్మెయిల్ కాదమ్మా, నిజం కూడా అదే. వాడి పెళ్లికి ఒప్పుకోకపోయి ఉంటే నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఉండేవాణ్ణి. జీవితంలో దేనికి భయపడలేదు మావయ్య. వ్రతానికి మీ అబ్బాయి ఒప్పుకోడేమో అని భయం వేస్తుంది. నేనంటే ఇంత భయపడి వణికి చచ్చేవాడివి వెదవాగుడు వాగడం ఎందుకురా? తొక్కలోది మీకెవరు భయపడ్డారు? ఏసీ ఎక్కువైపోయి చలికి వణుకుతున్నాను. ముందా ఏసీ ఆఫ్ చేయండి. అంటే నేనంటే భయం లేదురా? ఎవరైనా రోజు నవ్వుతూ ఉండగలరు కానీ భయపడితే ఎవరుంటారండి? రే, నేను నీకు జీతం ఇస్తున్నాను, కాస్తైనా భయము భక్తి ఉన్నాయిరా నీకు? ఇచ్చాలండి తొక్కలో జీతం. ఇంకో 50,000 ఎక్స్ట్రా ఇవ్వండి, కావాలంటే అప్పుడు భయపడతాను. రే, నిన్ను పనిలోంచి తీసేయడం కాదు, తోలు తీసేస్తాను. తోలు తర్వాత తీద్దురు గాని ముందు ఫోన్ తీయండి. నాన్న చెప్పండి. ఏం చేస్తున్నావు నాన్న? డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. డాన్సా? ఆఫీస్కి వెళ్తానన్నావు, కొత్తగా ఈ డాన్స్ ప్రాక్టీస్లేంట్రా? ఓ, మీ ఆవిడతో కలిసి డ్యూయట్ పాడాలనా? నాన్న, కుళ్ళు కామెడీలొద్దు. ఆఫీస్లో ఏం చేస్తారు? పని చేస్తారు, మళ్ళీ దాన్ని ఫోన్ చేసి అడగడం ఎందుకు? ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నావేంటి నాన్న? ఈ ఫ్రస్ట్రేషను తమరిచ్చిన గిఫ్టే కదా. నేనేం చేశానురా? పెళ్లి చేశారుగా, ఇంకేం చేయాలి? ఇంకో చిన్న పనుందిరా అబ్బాయి, అది నువ్వే చేసి పెట్టాలి. ఏంటి? ఏం లేదురా, పెళ్లి కాగానే చిన్న చిన్న తతంగాలుంటాయి కదా. ముందు ఆపండి. పూర్తిగా నేను చెప్పేది వినరా బాబు. నేనేం వినదలుచుకోలేదు, ఫోన్ పెట్టేయండి చెప్తున్నా. ఫోన్ పెట్టావంటే బాగోదు చెప్తున్నా. సరే, మీరు చెప్పేది చెప్పండి, నేను చెప్పేది నేను చెప్తా. ముందే అలా ఫిక్స్ అవ్వకురా బాబు, నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా విను. జీవితాన్ని అల్లకల్లోలం చేసేసి మళ్ళీ ప్రశాంతం అంటారేంటి? అరే ప్లీజ్. సరే చెప్పు. ఏం లేదురా, మనం ఎన్ననుకున్నా దేవుడు కొన్ని డిసైడ్ చేస్తూ ఉంటాడు. మనం సంతోషంగా ఉండాలన్నా, ప్రశాంతంగా ఉండాలన్నా ఈ పూజలు పునస్కారాలు మంచివి. అందుకే నీతో చిన్న వ్రతం చేయిద్దాం అనుకుంటున్నాను. వ్రతమా? వ్రతం అంటే ఏం లేదురా, మన ఇంట్లోనే నువ్వు అమ్మాయితో కలిసి ఒక అరగంట కూర్చుంటే చాలు. ఈ పప్పులన్నీ ఉడకవు, పెట్టండి ఫోన్. రే, ఇవన్నీ దైవ కార్యాలరా, కాదనకూడదు. నానా, మీ కార్యాలకి దైవ కార్యమని చెప్పి మోసం చేయకండి. ఇప్పటి వరకు మీరు చేసింది చాలు, పెట్టండి ఫోన్. నానా, వ్రతాలంట వ్రతాలు. అసలు మీ ప్రాబ్లం ఏంటి పీతాంబరం? పీతాంబరమా? ఇప్పుడు అలాగే పిలవనిపిస్తుంది, పలకండి. రే, అస్సలే చిరాగ్గా ఉంది, నేను చంపేస్తాను. ఇప్పుడు మాత్రం చేస్తుందేంటి? చంపుతూనే ఉన్నారుగా. చక్కని అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, భక్తిగా వ్రతం చేసుకుని బుద్ధిగా కాపురం చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి మిస్టర్ కనకాంబరం? నిన్ను చక్కగా పిల్లం మీద పూల బంతులు విసిరాల్సింది పోయి నా మీద పంచింగ్ మిషన్లు పేపర్ వెట్లు విసురుతారా మిస్టర్ విశ్వనాథం? డైనోసార్ల అరుపులేంటి? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే మనుషులా ఉంటారు, లేకపోతే ఇదిగో ఇలా జంతువులు అరుస్తారు. నేనేం పాపం చేశానురా నీకు? అంతని ఏడిపించుకు తింటున్నారు, అది చాలదు. ఒక్క విషయం చెప్తా, గుర్తు పెట్టుకోండి. పెళ్లి చేసుకుంటే సంబరం చేసుకోవాలి, ఇలా ఏక్ నిరంజన్లా మిగిలిపోకూడదు మిస్టర్ రంజిత్ కుమార్. సార్, దీంతో కొట్టుకుంటే బాగుంటుంది. వామ్మో, అసలు నన్ను అడగకుండా ఎందుకు ఒప్పుకున్నారు మీరు? అదేంటి దేవకి అలా అంటావు? నేను క్యాజువల్గా పలకరించడానికి వెళ్ళాను. అసలే ఇందు విషయంలో చాలా అప్సెట్గా ఉన్నారు. ఇక్కడ మధు నందులు హ్యాపీగా ఉన్నారని వాళ్ళు నమ్మడానికి ఇక్కడ పరిస్థితి వాళ్ళ దగ్గర దాచి అంతా బాగుందని చెప్పాను.